ఓం గం గణపతియే నమః. గరుడ పురాణం 20వ భాగం. బుధాష్టమి వ్రతం కథ. బుధవారము అష్టమి కలిసిన నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తరువాత గుమ్మడికాయను బియ్యాన్ని దానమిచ్చి యథాశక్తి దక్షిణనివ్వాలి. బుధదేవుని యొక్క పూజలో వాడే బీజమంత్రం ఓం భూం బుధాయ నమః. ఈ దేవ పూజానంతరం కమల ఘట్టాది ఆహుతులను ఇయ్యడానికి ఓం భూం బుధాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రయోగించాలి. జలాశయ మధ్యనే పూర్ణ మండలంగా భావించుకొని అక్కడే పూజా మండలాన్ని కల్పించుకొని దాని మధ్యలో పద్మదళాన్ని, దానిపై శ్యామవర్ణుడు ధనుర్బాణయుక్తుడగునగు బుధుని కల్పించుకొని ఆయన అంగాలను పూజించాలి. అప్పుడు పరమ పుణ్యదాయిని అయిన ఈ వ్రతకథను జలాశయ తీరంలో కూడా పూజ చేసి కూర్చొని వినాలి. ప్రాచీన కాలంలో పాటలీపుత్రంలో వీరుడు అను పేరు గల శ్రేష్ఠ బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు రంభ, కొడుకు పేరు కౌశికుడు, కూతురి పేరు విజయ. అతనికి ఒక ఎద్దు కూడా ఉండేది. దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. గ్రీష్మ ఋతువులో ఒకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో ఉండగా కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలుని బలవంతంగా పట్టి బంధించి పట్టుకొని పోయారు. కౌశికుడు దుఃఖితుడు, అన్వేషకుడు అయిన అత్తీర ప్రాంతకాంతారంలో తిరగసాగాడు. దైవవశాన వీరుని పత్ని, కూతురు కూడా గంగాజలం కోసం వెళ్తూ అక్కడికే చేరుకున్నారు. ఈలోగా కౌశికుడు ఆకలి దప్పులకు లోనై వనం నుండి బయటికి వచ్చి కలువకాడలు తినే ఉద్దేశంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది. ఇద్దరూ కాస్త ముందుకు వెళ్ళేసరికి అక్కడ కొందరు దివ్యశ్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు. కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకు తన సోదరికి ఆహారాన్ని అర్థించాడు. వారి బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై ఆ పదార్థాలన్నీ వ్రతానికి ఉద్దేశింపబడినవి, మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చెయ్యండి, మీ కోరికలు తీరుతాయి అన్నారు. ఆ విధంగా చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దుని, విజయకి మంచి భర్తని కోరుకొని వెనుకకు మరలగా ఎద్దు ఎక్కడి నుంచో వచ్చి కౌశికుని ఎదుట నిలబడింది. దివ్యశ్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు. వీరునికి మొదటి నుండి తన కూతుర్ని పరమ ధర్మపరుడైన వానికి యమధర్మరాజంత వానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉండేది. పాపమతడా కోరిక తీరకుండానే మరణించాడు. తరువాత కౌశికుడు విద్యలోనూ వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్యప్రాప్తి కోసం మరలా బుధాష్టమి వ్రతాన్ని గావించాడు. దైవం అనుకూలించడంతో అచిరకాలంలోనే అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు. తన తండ్రి కోరికనే తాను కోరుకుని మరలా బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. వ్రత ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి విజయను వివాహం చేసుకుని ఆమెతో, దేవి, నీవు నా గృహస్వామిని వై నన్ను అనుగ్రహించు అని ఆహ్వానించాడు. అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. ఆ గది జోలికి పోవద్దని ఆయన చెప్పాడు కూడా. అయినా ఒకనాడు ఆమెకు ఏమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోనికి చూచింది. వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆ గదిలో ఆమె తల్లి యమపాశబద్ధురాలై నానా హింసలను అనుభవిస్తూ గోచరించింది. ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తి ప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తితో, శ్రద్ధలతో బుధాష్టమి వ్రతాన్ని చేసింది. ఆ వ్రత ఫలం వల్ల ఆమె తల్లి పాశము నుండి విడివడి దేవలోకం వైపు సాగిపోయింది. అష్టమి తిథి నాడు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత
నియమం పాటించి భోజనం చేస్తూ ఇలా 1 ఏడాది పాటు అన్ని అష్టమి దినాలలోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ వ్రతి ఇంద్రపదానికి అర్హుడవుతాడు. ఈ వ్రతానికి సద్గతి వ్రతమని పేరు. పుష్య శుక్లాష్టమి నాడు చేసే వ్రతానికి మహారుద్ర వ్రతమని పేరు. 1 నెలలో 2 అష్టములు బుధవారాల నాడే పడితే ఆ వ్రతికి ఇక ఎదురే లేదు. అతని సంపత్తి ఏనాటికి తగ్గదు. ముక్తిని కోరేవారు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి 2 వేళ్లను విడదీసి మిగిలిన పిడికిలితో 8 మార్లు బియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతోనే సొజ్జి లేదా జావను పండుకొని తినాలి. వ్రత సమాప్తి సమయంలో దానితో పాటు చింతపండును, కర్రెలువలను అను ఆకుకూరను మామిడాకుల దొన్నెలో పెట్టుకొని తిని వ్రత కథను శ్రద్ధగా విన్నవారి కన్ని కోరికలు తీరుతాయి. కొన్ని నవమి వ్రతాలు. ఋష్య ఏకాదశి. చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త శుద్ధ అష్టమిని అశోకాష్టమి అంటారు. ఈరోజు 8 అశోక మంజరి మొగ్గలను కషాయం తీసి తాగాలి. అలా త్రాగుతున్నప్పుడు ఈ శ్లోకం ద్వారా శివప్రియమైన ఆ దేవతను వ్రతి శోక విముక్తికై ప్రార్థించాలి. త్వాం శోకాహరాభిష్ట మధుమాస సముద్భవ పిబామి శోక సంతప్తో మమ శోకం సదాకురు. మంత్రయుక్తమైనదేదైనా గొప్పగా పనిచేస్తున్నది. మహానవమి. ఆశ్వయుజ శుద్ధంలో ఉత్తరాషాఢ నక్షత్రము అష్టమి కలిసిన నవమిని మహానవమి అంటారు. ఈ తిథిలో చేయు స్నాన దానాదులకు అక్షయ ఫలాలు ఉంటాయి. కేవలం నవమి ఉన్న ఆశ్వయుజ శుద్ధంలో దుర్గా పూజ చేయాలి. భగవంతుడైన శివుడే ఇతర దేవతలతో పాటు ఈ వ్రతాన్ని చేశాడు. అది అత్యధిక పుణ్యప్రదమైన మహావ్రతము. శత్రువులపై విజయాన్ని కోరుకునే రాజు నుండి జీవన సమరంలో, ఆకలి పోరాటంలో గెలుపు కావాలనే సామాన్యుడి దాకా ఈ వ్రతాన్ని చెయ్యాలి. జప హోమాల తర్వాత కుమారీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతంలో దేవీ పూజనాది కృత్యాలలో ప్రయుక్తం కావలసిన మూలమంత్రం ఇది. ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ. ఈ వ్రతాన్ని చేయువారు ముందుగా అష్టమి నాడే కర్రలతో దేవికి 9 కానీ 1 కానీ మండపాలను నిర్మించాలి. అందులో దేవి యొక్క బంగారు లేదా వెండి మూర్తిని స్థాపించాలి. దేవీ మూర్తిని పుస్తకం, శూలం, ఖడ్గం లేదా పట్టు వస్త్రాలతో పూజించాలి. వాటిని చుట్టూ ఉంచాలి. ఆమె యొక్క 18 చేతులలోనూ ఎడమవైపు ఉన్న వాటిలో కపాలం, వేట కొడవలి, గంట, అద్దం, విల్లు, ధ్వజం, ఢమురకం, పాశం ఉండాలి. ఒక చెయ్యి చూపుడు వేలు మన వైపు కాకుండా పైకి చూపుతూ ఉండాలి. కుడివైపు ఉన్న హస్తాలలో శక్తి, ముద్గరం, శూలం, వజ్రాయుధం, కత్తి, అంకుశం, బాణం, చక్రం, శలాకాయుధం అమర్చబడాలి. ఇతర దేవీ విగ్రహాలకు 16 చేతులే ఉంటాయి. డమరకం ఉండదు. మహానవమి నాడు ఉగ్రచండాదేవికి ప్రాధాన్యం ఎక్కువగా. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతిచండికలను ఎనుమండుగురు దేవీమ తల్లుల మధ్య అగ్నిప్రభలతో వెలిగిపోతూ నిలిచి ఉంటుంది. ఉగ్రచండాదేవి మిగతా దేవీమణుల వర్ణాలు క్రమంగా రోచన, అరుణ, కృష్ణ, నీల, ధూమ్ర, శుక్ల, పీత, పాండురముల కాగా ఉగ్రచండాదేవి నాలుకలు చాస్తూ అగ్నిజ్వాలల రంగులో ఉంటుంది. ఆమె సింహంపై స్థితమై ఉండగా ఆమెకెదురుగా కత్తి పట్టుకొని మహిషాసురుడుంటాడు. దేవి తన యొక్క ఒక చేతిలో వాని జుట్టు పట్టుకొని ఉంటుంది. ఇది అమ్మ ఆకారం. ఈ భగవతీ చండిని మూలమంత్రంతో జపించేవానికి ఏ బాధలు ఉండవు. పైగా పండితుడు కూడా కాగలడు. ఎందుకంటే అది విద్యామంత్రం కూడా. దేవీ విగ్రహంలోని ఖడ్గం, త్రిశూలం 15 అంగుళాలుంటాయి.
గర్భగుడి లేదా మండపం 4 కోణాల్లో నైర్భృత్యాదిగా ఆ మహాదేవి యొక్క ఉగ్రశక్తులైన పూతన, పాపరాక్షసి, చరకి, విధారికల ప్రతిమలను పెట్టి వారిని కూడా పూజించాలి. రాజులు శత్రు సంహారాన్ని కానీ ఇతర విజయాలను కానీ సంకల్పించినప్పుడు మహానిష్టగా ఈ మహానవమి పూజలను చేస్తుంటారు. వారు దీనితో పాటు చేయవలసిన విశేష పూజ ఒకటున్నది. అదేమనగా బ్రాహ్మణి, మహేషి, కౌమారి, వైష్ణవి, వారాహ్యాది మాతృకులకు పాలతో స్నానాదులు చేయించి మహాదేవికి రథయాత్రను జరిపించుట వారి కోరికలన్నీ ఫలిస్తాయి. ఆశ్వీజ శుద్ధ నవమి నాడు ఏకభుక్తముండి దేవిని బ్రాహ్మణులని పూజించి 1,00,000 బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతమంటారు. చైత్రశుద్ధ నవమి నాడు ధమనక పుష్పాలతో దేవిని పూజిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు శత్రుజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమి వ్రతం అంటారు. ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించి అలా 1 ఏడాది పాటు చేసి చివర 10 గోవులను దానమిచ్చి దిక్పాలకులకు బంగారు వడ్డానమును నివేదించు. ఆశ్వీజ శుద్ధ నవమి నాడు ఏకభుక్తముండి దేవిని బ్రాహ్మణుని పూజించి 1,00,000 బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతం అంటారు. చైత్రశుద్ధ నవమి నాడు దమనక పుష్పాలతో దేవిని పూజిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు శత్రుజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమి వ్రతం అంటారు. ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించి అలా 1 ఏడాది పాటు చేసి చివర 10 గోవులను దానమిచ్చి దిక్పాలకులను బంగారు వడ్డానమును నివేదించుకున్న వారికి బ్రహ్మాండాధిపత్యమే సిద్ధిస్తుంది. ఈ వ్రతానికి దిగ్దశమి వ్రతమని పేరు. ఈ ఏకాదశి నాడు చైత్ర ఏకాదశి నాడు ఋషులను పూజించే వ్రతాలున్నవి. అవే ఋషేకాదశి వ్రతాలు. దమనక పుష్పాలతోనూ వాటితోనే కట్టబడిన దండలతోనూ మరీచి, అత్రి, అంగీర, పులస్త్య, పులహ, క్రతు, ప్రచేత, వశిష్ఠ, భృగు, నారద మహర్షులను భక్తి మీరగా పూజిస్తే ఇక్కడ అన్ని భోగాలతో పాటు జ్ఞానం కూడా కలిగి దేహాంతంలో అక్కడ అంటే ఋషిలోక నివాస ప్రాప్తి ఉంటుంది. శ్రవణ ద్వాదశి వ్రతం. నక్షత్రాల పేర్లను, తిథుల పేర్లను శ్రీలింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సాంప్రదాయం ఉంది. తెలుగులో అవసరం లేదు, పెట్టినా దోషమేమీ కాదు. ప్రాణులకు భోగమును మోక్షాన్ని కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రం ఈ 3 యోగించిన రోజును విజయతిథి అంటారు. ఈ రోజు హరిని పూజిస్తూ చేసే అన్ని కార్యాలకు అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈరోజు ఏకభుక్తం, నక్తవ్రతం, అయాచితం, ఉపవాసం, భిక్షాన్న ఖాదనం ఏది చేసినా దానికి అనంత పుణ్యం బ్రతికి లభిస్తుంది. నియమము ఏమనగా కంచుపాత్ర, తేనె, మాంసం, లోభం, అసత్య భాషణం, వ్యాయామం, మైథునం, పగటి నిద్ర, అంజనం, రాత్రిపై నూరిన పదార్థాలు వీటన్నిటినీ విసర్జించాలి. పెసర వంటి పప్పు ధాన్యాలను విసర్జించాలి. భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రం కలిసి ఒకే రోజు పడినప్పుడు అది గొప్ప మహత్తు గల దివ్య దినమవుతుంది. ఆ రోజు చేసే ఉపవాసం గొప్ప ఫలప్రదం అవుతుంది. ఈరోజు బుధవారం పడితే నదీ సంగమంలో స్నానం చేసి జపం చేసి వారికి మహనీయ ఫలాలు చేసిన వారికి మహనీయ ఫలాలు అబ్బుతాయి. ఈరోజు వామన రూపి అయిన భగవానుని స్వర్ణమయ ప్రతిమను రత్నాలతో జలాలతో నింపిన పూర్ణ కుంభంపై 2 తెల్లటి వస్త్రాలను కప్పి దానిపై నుంచి ఛత్రపాదరక్ష సమన్వితం చేసి పూజించాలి. ఈ మంత్రాలతో ఎదురుగా సూచింపబడిన స్వామివారి ఆయా అంగాలను అర్చించాలి. ఓం నమో వాసుదేవాయ నమః శిరస్సు,
ఓం శ్రీధరాయ నమః మండలం. ఓం కృష్ణాయ నమః కంఠం. ఓం శ్రీపతియే నమః వక్షస్థలం. ఓం సర్వాస్త్రధారిణే నమః భుజాలు. ఓం వ్యాపకాయ నమః కుక్షి ప్రదేశం. ఓం కేశవాయ నమః ఉదరం. ఓం త్రైలోక్య పతయే నమః గుహ్యస్థానం. ఓం సర్వభృతే నమః జంఘలు. ఓం సర్వాత్మనే నమః చరణాలు. నేతిని పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. కుంభాలను కుడుములను కూడా నివేదించి రాత్రంతా భజన చేస్తూ జాగారం చేయాలి. తెల్లారి స్నానం చేసి ఆచమనం చేసి మరలా స్వామిని పూజించి పుష్పాంజలి సహితంగా ఆయనను ఇలా ప్రార్థించాలి. నమో నమస్తే గోవింద బుధశ్రవణ సజ్ఞక అఘోఘ సంక్షయం కృత్వా సర్వసౌఖ్య ప్రదోభవ. అనంతరం ప్రియతాం దేవదేవేశ అంటూ బ్రాహ్మణులకు కలశాలను దానం చేయాలి. ఈ పూజకు నదీ తటం ప్రశస్త స్థలం. తిథివార నక్షత్రాది వ్రతాలు తెలుసుకుందాం. చైత్రశుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్ల కమలం మున్నగు పూలతో రతి ప్రీతియుక్తుడు మణి విభూషితుడు శోక విదూరకుడోనగు మన్మధుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదన త్రయోదశి. ఇది సుఖ సంతోషాలను ఇస్తుంది. ప్రతి మాసంలోనూ 2 చతుర్దశులు నాళ్ళు 2 అష్టమి దినాల్లోనూ ఉపవాసం చేసి పరమశివుని పూజించాలి. ఇది ముక్తిప్రదాయకం. ఈ వ్రతానికి శివాష్టమి చతుర్దశి వ్రతమని పేరు. ధామవ్రతం కార్తీక మాసంలో ఏవో 3 రాత్రుల పాటు ఉపవాసం ఉండి చేసే వ్రతం. దీని చివరిలో ఒక భవనాన్ని దానం చేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది. వారవ్రతంలోనైతే ప్రతిరోజు సూర్యుని పూజించి ఆయన పేరుకి ఆ వారం అంటే దినం పేరుని జోడించి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వారం రోజులు నక్తవ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతం చేసిన వారికి సర్వఫల ప్రాప్తి కలుగుతుంది. మన మాసాల పేర్లు నక్షత్రాలను అనుసరించి పెట్టబడ్డాయి కదా. ఆ నక్షత్రం ఆ నెలలో పున్నంతో యోగిస్తే ఆ రోజున ఈ నక్షత్ర వ్రతమును మొదలెట్టాలి. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు పడిన రోజు ఈ వ్రతానికి సర్వ ప్రశస్తం. ఆ రోజు కేశవుని యథాశక్తి అలవాటైన పద్ధతిలో పూజించి 4 నెలల పాటు వరుసగా అనగా కార్తీక మార్గశిర పుష్యమాఘ మాసాలలో నేతితో హవనాలు చేసి బియ్యము నువ్వులు కలిపిన అన్నాన్ని కృశరాన్న ఉప్మా వలె వండి నైవేద్యం పెట్టాలి. ఆషాఢాది 4 నెలల్లో పాయసాన్ని నివేదించి బ్రాహ్మణులకు పాయసంతో భోజనాన్ని పెట్టాలి. పంచగవ్యాలనే ప్రాశిస్తూ జలస్నానాలు చేస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు పెడుతూ మరో 4 నెలలు ఇలాగే చేసి సంవత్సరమన్న భగవంతునికి విశేష రూపంతో పూజించి ఇలా ప్రార్థించాలి. నమో నమస్తేచ్యుత సంక్షయోస్తు పాపస్య వృద్ధిం సముపైతు పుణ్యం ఐశ్వర్య విత్తాది సదాక్షయం మే తదాస్తు మే సంతతి రక్షయైవ. యథా అచ్యుత త్వం పరతః పరస్మాత్ సబ్రహ్మభూతాః పరతః పరస్మాత్ తథాచ్యుతం మే కురు వంచితం సదా మయా కృతం పాపహరా ప్రమేయ. అచ్యుతానంత గోవింద ప్రసీద యదభీప్సితం తదక్షయ మమేయత్మాన్ కురుష్వ పురుషోత్తమం. ఈ మాస నక్షత్ర వ్రతాన్ని 7 ఏళ్ల పాటు చేయాలి. అలా చేసిన వారికి ఆయువు లక్ష్మి సద్గతి ప్రాప్తిస్తాయి. స్వచ్ఛ హృదయులై ఉపవాస సహితంగా 1 సంవత్సరం పర్యంతం యథాక్రమంగా ఏకాదశి అష్టమి చతుర్దశి సప్తమి తిథుల్లో విష్ణు దుర్గా శివ సూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషాలు తీరుతాయి. దేహాంతంలో దేవలోక ప్రాప్తి ఉంటుంది.
వ్రతకాలంలో ఏకభుక్తం కానీ, నక్తవ్రతం కానీ, అయాచితం కానీ, ఉపవాసం కానీ పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం మోక్షం రెండు అబ్బుతాయి. పాడ్యమి నాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలను, విధియనాడు లక్ష్మిని, యమధర్మరాజును, పంచమి నాడు పార్వతీదేవిని, నాగగణాలను పూజించాలి. అలాగే షష్ఠి నాడు కార్తికేయుని, సప్తమి నాడు సూర్యదేవుని, అష్టమి నాడు దుర్గని, నవమి నాడు మాతృకలను, తక్షకుని పూజించాలి. అదేవిధంగా దశమి నాడు ఇంద్రుని, కుబేరుని, ఏకాదశి నాడు సప్తఋషులను, ద్వాదశి నాడు హరిని, త్రయోదశి నాడు మన్మధుని, చతుర్దశి నాడు మహేశ్వరుని, పున్నమ నాడు బ్రహ్మని, అమావాస్య నాడు పితృదేవతలను పూజించాలి. ఇక సూర్యవంశ వర్ణన గురించి తెలుసుకుందాం. రుద్రదేవ, ఇక భరతఖండాన్నేలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను. విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ ఆయన అంగుష్ట భాగము నుండి దక్ష ప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిక దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వంతుడను పేరు సూర్యుడు ఆయనకు వైవస్వంతమనువు జన్మించారు. మనువునకు 90 కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, దృష్ట, పుషద్రుడు, సరిష్యంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు, కర్షుడు. మనువుకు ఇలా అను కూతురు, సుద్యుమ్నుడు అను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజు సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయనామకులైన పుత్రులు జనించారు. గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు పృషద్రుడు శూద్రుడైపోయాడు. కర్షుని నుండి క్షత్రియులు ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రుడైన నభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు బలంధనుడు. వారి వంశమున వరుసగా వత్స, ప్రీతి, అతనికి పాంసుక, నిత్రులు, కనిత్రులునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింసుడు, అతనికి విమింసకుడు కలిగారు. విమింసకునికి వంశంలో వరుసగా కణినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిచ్యుతుడు, మరుత్తు, నరిష్యంతుడు, తమ్ముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు. బంధుమానుని వంశంలో వరుస క్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాశ్వుడు, సృజ్జయుడు, సహదేవుడు, కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు. వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది. వైవస్వంత పుత్రుడు శర్యాతికి సుకన్యయను కూతురు పుట్టింది. ఆమె చవ్యన మహర్షిని పెళ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి. వైవస్వంత పుత్రుడు దృష్టునికి దాశ్వ నామక పుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ట, అంబరీష, విరూప, పృష, దక్ష, రథీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు. మను పుత్రుడైన ఇక్ష్వాకునికి వికుచ్చి, నిమి, దండకులుని 3 కొడుకులు. వికుచ్చి యజ్ఞీయ, శశకము, కుందేలును భక్షించి శశదా నామముతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు
పురంజయుడు, కుకుస్తస్థుడు. ఈ రెండవ వాని కొడుకు వేణుడను పేరుగల అనేనశుడు. అతని పుత్రుడే విష్ణువు అంశగల పృథు చక్రవర్తి. ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ధుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదాశ్వుడు, కువలాశ్వుడు, దృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, ఆర్యశ్వుడు అను వారలలో ఆర్యశ్వుని వంశంలో వరుసగా నికుంభుడు, విహితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాతకు అతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరీషుడు రీకి దీర్ఘం పెట్టకూడదు, పురుకుచ్చుడు అను ముగ్గురు కొడుకులు, 50 మంది కూతుళ్ళు పుట్టారు. మాంధాత కూతుళ్ళందరినీ సౌభరీ మహర్షిని మహామునిని పెళ్ళాడారు. అంబరీషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు పురుకుచ్చునికి నర్మద ద్వారా త్రసధ్యునువను పుత్రుడు దయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వశుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యరుణుడు, సత్యరథుడు, త్రిశంకువు, హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరితుడు, చంచు, విజయుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు. సగరునికి సుమతి అను పత్ని ద్వారా 60,000 మంది పుత్రులు కలిగారు. కానీ వారిలోనెవ్వరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి కొట్టిన పాపానికి వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయినారు. సగరుని రెండవ పత్ని కేసినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరథుడు జనించారు. ఆ భగీరథుడే దివిజ గంగను భువికి తెచ్చిన మహనీయుడు. ఆయన నుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తంబరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శృతుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుధాసుడు, సౌదాసుడు, మిత్రసహుడు, కల్మషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలభిలుడు, విశ్వసహుడు, కట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు. ఈ దశరథ పుత్రులే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు. భరతునికి తార్క్ష, పుష్కరులు, లక్ష్మణునికి చిత్రాంగద, చంద్రకేతువులు, శత్రుఘ్నునికి సుబాహువు, సూరసేనులు జనించారు. కుశమహారాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది. కుశుడు అతిథి, నిషధుడు, నలుడు, నభస్సు, నభుడు, పుండరీకుడు, క్షేమధన్యుడు, దేవన్నీకుడు, అహీనకుడు, రురుడు, పార్యాత్రుడు, ధలుడు, చలుడు, ఉకుంథుడు, వజ్రనాభుడు, ఘనుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహద్దుక్తుడు, మహావీరుడు, సుధృతి, దృష్టకేతువు, అర్యశ్వుడు, మరుడు, ప్రతిందకుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహోరోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు,
క్షీరధ్వజునికి సీతయ్యను పేరుగల పుత్రిక కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తుంది. క్షీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలో క్రమంగా శతద్యుమ్నుడు, శుచి, ఊర్ఖుడు, సనధ్వజుడు, కులి, అంజనుడు, కులిజిత్తు, అధినేమికుడు, శృతాయువు, సుపార్షుడు, సృంజయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్షుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహుళాశ్వుడు, కృతి, జనకుడు రాజులైనారు. ఈ జనక మహారాజు 2 వంశాల వాడని తెలుస్తుంది. ఆయన రాజయోగిగా యోగ మార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.